దామిని, ఇదిగో లేటెస్ట్ డిజైన్స్ తో అద్దరిపోయే వెరైటీస్ తో కొన్ని చీరలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. వీటిలో ది బెస్ట్ ఆఫ్ 3 సెలెక్ట్ చేస్తే అందులో ఫైనల్ 1 శారీని కాంపిటీషన్ లో ప్రెజెంట్ చేద్దాం. ఇది ఎంత బాగుందో ఇచ్చుడు. వదినా, చీరల గురించి ఓ లెవెల్లో చెప్తున్నావు గాని చూస్తుంటే మరీ నాసిరకంగా కనిపిస్తున్నాయే. ఫుట్పాత్ మీద కొన్ని తీసుకొస్తే ఎలా కాకుండా ఎలా ఉంటాయి? ఏంటి ఫుట్పాత్ అది ఇది అంటున్నావు? అయ్యో, ఫుట్పాత్ కాదు అది. దామిని, ఏంటంటే ఫుడ్ తినకుండా నా పాదాలు అరిగిపోయే వరకు తిరిగి తిరిగి తీసుకొచ్చాను అని అంటున్నాను. అయినా దామిని, క్రియేటివ్ హ్యాండ్ మేడ్ కంటితో చూడటానికి అలా ఉంటాయి. బట్ క్వాలిటీ, హైలైట్స్ అన్నీ క్లాత్స్ అండ్ మెటీరియల్స్ మీద బాగా అవగాహనున్న వాళ్ళకే అర్థమవుతుంది. అయినా నీకు ఈ వ్యాపారం కొత్త కాబట్టి ఇలాంటి విషయాల మీద పట్టు తక్కువగా ఉండొచ్చు. ఆపుతావా నీ బిల్డప్? నాకు మెటీరియల్స్ క్వాలిటీ గురించి బాగా తెలుసు. ఓహో, కంటికి చూడడానికి కూడా చీరలు హైలైట్ గా ఉంటేనే హైలైట్ గా ఉంటాయి. ఇది నా ఇంటెన్షన్. ఈజ్ ఇట్ రాంగ్? నో, అబ్సల్యూట్లీ యు ఆర్ కరెక్ట్ దామిని. దామిని, నువ్వు డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్వి, ఇలాగే థింక్ చేయాలి. సో వీటిని మార్చేసి వేరేవి తెద్దామా? వదినా, అయ్యో వదినా, ఇవేమీ బాగాలేవని నేనేమీ అనలేదు కదా. లుక్ అలా ఉంది అన్నానంతే. బట్ సారీస్ ఆర్ గుడ్. మా, ఏంటమ్మా? ఇందులో 3 బెస్ట్ సారీస్ ని సెలెక్ట్ చేసి పెట్టు. నేను అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి. అత్తయ్య గారు, ఇది చూడండి, ఇది చాలా బాగున్నట్టుంది కదా. ఇది ఇంకా బాగుంది, ఇది చూడండి. అది లేవండి. అది ఏంటనన్య ఇవి? అసలు కాంపిటీషన్ కి పంపించాల్సిన చీరలేనా ఇవి? అత్తయ్య గారు, దామిని ఆల్రెడీ చూసేసింది. ఇవన్నీ ఓకే అనంది. అంతేకాదు అత్తయ్య గారు, ఈ చీరల్లో ఏ చీరని కాంపిటీషన్ కి పంపించాలో అర్థం కాక ఇదిగో ఇలా మీ సాయం కోరింది. అంత నచ్చేసాయంట అత్తయ్య గారు ఈ చీరలు. 3 ది బెస్ట్ చీరలు త్వరగా మీరు సెలెక్ట్ చేసేయండి. టైం అవుతుంది, కాంపిటీషన్ కి వెళ్ళాలి. అత్తయ్య గారు, నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య గారు, బయలుదేరదామా? మేము రెడీ. ముందు మీరు స్టార్ట్ అవ్వండి, నేను పూజ ముగించుకుని వస్తాను. అలాగేనమ్మా. అమ్మా, సెలెక్ట్ చేయడం అయిపోయిందా?
ఈ 3 చీరలు బాగున్నాయి. అమ్మా, ఈ కాంపిటీషన్లో మనమే గెలవాలి. మనం వాళ్ళకన్నా ఎందులోనూ తీసిపోమని గెలిచి నిరూపించాలి. మన ఈ గెలుపు వాళ్ళ అహంకారానికి, అణచివేతకి ఒక గుణపాఠం అవ్వాలి. ఆశీర్వదించమ్మా. దిగ్విజయ ప్రాప్తిరస్తు. లేమ్మా. ఇప్పుడు ఆనంద భైరవి బయలుదేరుతోంది, కానీ అక్కడికి రీచ్ అవ్వదు. త్వరగా రండి అత్తయ్య గారు, త్వరగా పదండి, టైం అవుతోంది. ఆనంద్ ఇంకా బయలుదేరలేదా? అమ్మా, వాళ్ళ గురించి మనకు అవసరమా? ముందు పద. అవును, మీ నాన్నగారు ఎక్కడా? మధ్యలో పికప్ చేసుకోమన్నారు. పద. సరే. రండి. డ్రైవర్ మేడం. కార్తీ, సరే మేడం. అనవసరంగా ఇంట్లో గొడవలు పుట్టించి ఇంటిని విడదీసేలా ప్లాన్ చేస్తున్న అందరికీ బుద్ధి చెప్పాలి. అందరినీ కాదని బలవంతంగా వేరే కంపెనీ పెట్టించిన దామినికి గుణపాఠం రావాలి. ఏవండి, ప్రీతి అక్క ఫోన్ చేస్తోంది. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హాయ్ శరణ్య. నేను చాలా బాగున్నాను. మీరంతా బాగున్నారా? అందరం బాగానే ఉన్నాం అక్క. ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎవ్రీథింగ్ హ్యాపీయే కదా? ఎవ్రీథింగ్ హ్యాపీనే. శరణ్య, ఈ ట్రిప్కి మాతో పాటు మీరు కూడా వచ్చుంటే భలేగా ఉండేది. మీరు వెళ్ళింది హనీమూన్ కక్క. అక్కడికి ఇలా కూడా అందరినీ తీసుకెళ్తారా ఏంటి? సరే గాని అక్క, రిటర్న్ వచ్చేయాలని త్వరగా ఏదో పనున్నట్టు వచ్చేయకండి. ట్రిప్ హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసి రండి, సరేనా? ఓకే ఓకే. ప్రీతి, తొందరగా రెడీ అవ్వు, వ్యూ పాయింట్ చూడడానికి వెళ్దాం. ఆ, సరే శరణ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అక్క, బాయ్.